ఇంఫాల్ వీధిలో పెట్రోల్ బాటిల్తో యువత హల్చల్ చేస్తుంది. తమ నాయకుని అరెస్టు చేస్తే తాము ఆత్మాహుతి చేసుకుంటామంటూ బెదిరిస్తుంది. మణిపూర్లో తాజాగా కనిపిస్తున్న దృశ్యం ఇది. ఒక నాయకుడి అరెస్టుతో 5 జిల్లాల్లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ బంద్ అయింది. అయినా ప్రజలు వెనకడుగు వేయడం లేదు. జాతీయ సంఘర్షణల మంట ఇంకా చల్లారకముంది. ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజల భయం మొదలైంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో అరంబాయ్ టెంగోల్ ఏటి నాయకుడు కనన్ సింగ్ అరెస్టుకు నిరసనకారులు నిప్పంటించుకుంటామని బెదిరించారు. మైటీ కూకి జాతి ఘర్షణలో పాల్గొన్నట్లు మైటీ కమ్యూనిటీకి చెందిన స్వచ్ఛంద సంస్థ నేత అరంబాయ్ టెంగోల్ ఏటి నాయకుడి అరెస్టు చేయడంతో యువకులు తాము ఆత్మాహుతి చేసుకుంటామంటూ తలలపై పెట్రోల్ పోసుకున్నారు. కనన్ సింగ్ ను అరెస్టు ఇంఫాల్లో నిరసనలు చెలరేగే. నిరసనకారులు రోడ్డుపై టైర్లు తగలబెట్టి ఆందోళనకు దిగారు. ఇంఫాల్ నివాసితులు కొందరు కాల్పుల సిద్ధమైనట్లుగా కూడా తెలిపారు. నిరసన దృశ్యాలలో నల్ల టీషర్ట్లు ధరించిన యువకుల గుంపు పెట్రోల్ బాటిల్ను పట్టుకుని కనిపించారు. ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు. తాము ఆయుధాలు వదులుకున్నామని, వరదల సమయంలో ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుంటే తాము చేశామని, ఇప్పుడు తమ నాయకుని అరెస్ట్ చేయడం ఏం పద్ధతిని వారు ప్రశ్నిస్తున్నారు. చావనైనా చస్తాం కానీ అరెస్టు చేసిన నాయకుని వదిలిపెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 2024లో అదనపు పోలీసు సూపరింటెండెంట్ మొయ్ రాంగ్థెమ్ అమిత్ ఇంటిపై కూడా దాడి. ఆ తర్వాత సీనియర్ పోలీసు అధికారి కిడ్నాప్ లో కనన్ సింగ్ ప్రధాన నిందితుడు. తిరుమల పుణ్యక్షేత్రానికి కలియుగ వైకుంఠమని ప్రసిద్ధి. ఈ ప్రశస్తికి కారణం ఈ ప్రాంతంలో శ్రీవారు స్వయంభువై వెలిసి ఉండడం. కలియుగం ఆరంభంలో వక్షస్థలంపై మహాలక్ష్మి సమేతంగా స్వయంభువై వెలిసిన శ్రీవారికి శుక్రవారం అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఈ అభిషేకం సేవ టికెట్లకు ఉన్న డిమాండే వేరు. అభిషేకం టికెట్లు మాకివ్వండి అంటే మాకు కేటాయించండి అంటూ అనేక ఒత్తిళ్లు వస్తున్నాయట. అసలు అభిషేకం సేవ అంటే ఏమిటి? ఎందుకు అంత డిమాండ్ ఉంది? ఇలా వైకుంఠంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ ప్రతి శుక్రవారం అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం శ్రీవారికి నిర్వహించే ఈ అభిషేక సమయంలో 84 తులాల పచ్చకర్పూరం, 36 తులాల కుంకుమ పువ్వు, 1 తులం కస్తూరి, 1.5 తులం పునుగు తైలం, 24 తులాల పసుపు పొడి వంటి పరిమళ ద్రవ్యాలను వినియోగిస్తారు. శ్రీనివాసునికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేయగా వచ్చే తీర్థాన్ని పులికాపు తీర్థం అంటారు. అభిషేక సేవలో పాల్గొనే భక్తుల మీద సేవానంతరం ఈ తీర్థంతో అర్చకులు సంప్రోక్షణ చేస్తారు. అభిషేక సేవానంతరం శ్రీవారి మూలమూర్తి నొసటన నామాలతో అర్చకులు అలంకరిస్తారు. దీనినే తిరుమణి కాప్పు అంటారు. వారంలో ఒక్కసారి మాత్రమే, అంటే అభిషేక సేవ అనంతరం చేసే తిరుమణి కాప్పునకు 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులాల కస్తూరిని అర్చకులు ఉపయోగిస్తారు. శుక్రవారం స్వామి నొసటి భాగాన తిరునామాలతో అలంకరించిన తరువాత తిరిగి గురువారం వాటిని సడలిస్తారు. గురువారం రోజున నామాలు బాగా తగ్గించినందువల్ల శ్రీవారి నేత్రాలు బాగా కనిపిస్తాయి. దీంతో గురువారం ఒక్కరోజు భక్తులకు శ్రీవారి నేత్ర దర్శన భాగ్యం లభిస్తుంది. బ్రహ్మోత్సవ సమయంలో మాత్రం ఈ నామం సమర్పణలో రెట్టింపుంటుంది. అంటే ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముందు వచ్చే శుక్రవారం 32 తులాల పచ్చకర్పూరం, 3 తులాల కస్తూరితో శ్రీవారి నామాలను ఏర్పాటు చేస్తారు. అభిషేక సేవ అనంతరం శ్రీవారి మూల విరాట్టుకు 24 మూరల పొడవు, 4 మూరల వెడల్పు గల సరిగంచు ఉన్న పెద్ద పట్టువస్త్రాన్ని ధోవతిగాను, 12 మూరల పొడవు, 2 మూరల వెడల్పు గల పట్టువస్త్రాన్ని ఉత్తరీయంగాను అలంకరిస్తారు. ఇక 38 రకాల ఆభరణాలతో శ్రీవారి మూల విరాట్టును అలంకరిస్తారు. ఈ ప్రక్రియ అంతా వైఖానస ఆగమబద్ధంగా నిర్వహించడానికి దాదాపుగా 2.5 గంటల సమయం పడుతుంది. శ్రీవారికి శనివారం విశేషమైన రోజు కావడంతో వెంకన్న దర్శనార్థం వేల మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. రద్దీ రోజుల్లో శ్రీవారికి అభిషేక సేవ నిర్వహిస్తే భక్తులు స్వామిని సందర్శించుకునే సమయం బాగా తగ్గుతుంది. దీనికి తోడు శ్రీనివాసుడి వక్షస్థలంపై లక్ష్మీ అమ్మవారు ఉండడంతో అమ్మవారికి శుక్రవారం విశేషమైన రోజు కావడం వల్ల శ్రీవారితో పాటు అమ్మవారికి కూడా కలిపి ఒకే రోజు అభిషేక సేవను నిర్వహిస్తారు. కంటి శుక్రవారము గడియలేడింత కంటి అలమేలు మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింత
ఇక స్వామివారి నిజ స్వరూపాన్ని చూసే భాగ్యం కలుగుతోందంటే ఏ భక్తుడైనా వద్దనంటాడా? గంటకు పైగా శ్రీవారిని తదేకంగా చూసే భాగ్యం శుక్రవారం అభిషేక సేవలోనే సాధ్యం. స్వామివారికి వివిధ రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం అర్చకులు నిర్వహిస్తున్న సమయంలో స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ భావోద్వేగానికి గురవుతుంటారు భక్తులు. ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ అభిషేకం సేవలో ఉదయాస్తమాన సేవా టికెట్లను కలిగిన భక్తులు 20 నుంచి 25 మంది వరకు పాల్గొనే అవకాశం రూపాయల వస్త్రం టికెట్లు పొంది మరో 20 మంది భక్తులు పాల్గొంటారు. ఇక పురాభిషేకానికి 45 మంది పాల్గొంటూ ఉంటారు. సాధారణంగా కులశేఖర పడి నుంచి జయ విజయుల ద్వారం వరకు అభిషేక సేవలో భక్తులు పాల్గొంటారు. ఇలా ఒక్క అభిషేక సేవలో కేవలం 80 నుంచి 85 మంది భక్తులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారీ డిమాండ్ ఏర్పడింది. అభిషేకం సేవ టికెట్లు మాకంటే మాకు కేటాయించాలని చోటా మోటా నేతలు, ఎమ్మెల్యేల నుంచి కేంద్ర మంత్రుల వరకు ఒత్తిడులు తెస్తున్నట్లుగా సమాచారం. దీంతో పాటు సీఎం కార్యాలయం, పాలక మండలి సభ్యులు, చైర్మన్ కోటాలో కూడా అభిషేకం సేవలు కేటాయిస్తూ వస్తోంది టీటీడీ. అయితే ప్రస్తుతం శుక్రవారం నాడు అభిషేక సేవ కోసం వందల సంఖ్యలో అభ్యర్థనలు వస్తున్నాయి. ఎవరికివ్వాలో, ఎవరికి లేఖలు తిరస్కరించాలో తెలియక టీటీడీ ఉన్నతాధికారులు తికమకకు గురవుతున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. ప్రస్తుతం 100 నుంచి 120 టికెట్ల వరకు టీటీడీ కేటాయిస్తున్నట్లు సమాచారం. కేటాయించిన టికెట్లను క్రమ పద్ధతిలో కూర్చోబెట్టే సమయంలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుస్తోంది. కూటమి నేతల నుంచి ఒత్తిళ్ల కారణంగానే టికెట్ పై ఒత్తిడి పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా ట్రాన్స్ఫర్స్ విషయంలో ప్రభుత్వాలు ఉపాధ్యాయులను చిన్నచూపు చూస్తున్నాయని ప్రభుత్వ టీచర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెబ్ కౌన్సిల్ విధానాన్ని రద్దు చేయాలంటూ విశాఖలో విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. విద్యను అందించే తమకు ఇలాంటి స్థితి రావడం విచారకరమన్నారు. మాన్యువల్ కౌన్సిలింగ్ ను వెంటనే అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన టీచర్స్ తో మా ప్రతినిధి సూర్యప్రకాష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. హామీలు నెరవేర్చామంటూ చెప్తూ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎక్కడికక్కడ ప్రచారాలు చేసుకోవడం అయితే జరుగుతుంది. కానీ ప్రచారాలకు భిన్నంగా అయితే విశాఖ నగరంలో భారీ ఎత్తున అయితే ఈరోజు ఉపాధ్యాయులందరూ కూడా డిఓ కార్యాలయం ఎదుటైతే ర్యాలీ చేయడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం రాకముందు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రస్తుతం ఇప్పటికీ కూడా అదే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ట్రాన్స్ఫర్స్ కావచ్చు, అలానే టీఏడిఏలకు సంబంధించి బకాయిలకు సంబంధించి కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం ప్రస్తుతం ఇప్పటివరకు వాళ్ళు స్పందించడం లేదనే విషయాన్ని అయితే ప్రస్తుతం వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ కూడా విశాఖపట్నం డిఓ కార్యాలయం ఎదుటైతే భారీ ఎత్తున ధర్నా చేయడం అయితే జరిగింది. దాదాపు 500 నుండి 600 మంది ఉపాధ్యాయులు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులందరూ కూడా ఈ యొక్క ప్రాంతం చేరుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు అయితే 500 మంది అయితే రావడం జరిగింది. ఉదయం నుండి ఈ యొక్క ధర్నా చేస్తున్నప్పుడైతే 1000 మంది ఉపాధ్యాయులు అయితే ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఈ యొక్క వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం వారి యొక్క సమస్యలు ఏంటనే విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఈ సమస్యలకు గల కారణం ఏంటి, ఎలా ఉన్నారో, అసలు సమస్యలకు ఉత్పన్నం అవడానికి గల కారణం ఏంటనే విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ యొక్క ఉపాధ్యాయ సంఘాల ఐక్యత నెలకొని ఈ యొక్క ప్రాంతాన్ని ముట్టడించడానికి కారణం ఏంటంటే సార్, మాన్యువల్ కౌన్సిల్ అని పెట్టాలని ప్రధాన డిమాండ్తో ఈరోజు రాష్ట్ర నాయకత్వం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా విద్యా కార్యక్రమాలన్నీ కూడా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తరఫున ఉపాధ్యాయులు కూడా ముట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు విశాఖ జిల్లా విద్యాశాఖ కార్యాలయం కూడా ముట్టడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ ఒకటే, మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలి. గతంలో అధికారులు, ఉన్నతాధికారులు వెబ్ కౌన్సిల్ బదులుగా మాన్యువల్ కౌన్సిలింగ్ పెడతామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని తొంగలో తొక్కి ఈరోజు వెబ్ కౌన్సిలింగ్ పెట్టడం చాలా దారుణం. మా ఉపాధ్యాయులందరూ కూడా కోరుకునేది మాన్యువల్ కౌన్సిలింగ్. మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టడం వల్ల ఉపాధ్యాయులు కోరుకునే ప్లేసెస్కి వెళ్ళే పరిస్థితి ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈ ఉపాధ్యాయుల ఆవేదన అర్థం చేసుకుని, అసంతృప్తిని అర్థం చేసుకుని తప్పనిసరిగా మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మాన్యువల్ కౌన్సిలింగ్ పరంగా ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనే విషయాన్ని మీరు చెప్పబోతున్నారు. అసలు ఈ వెబ్ కౌన్సిలింగ్ వల్ల ఏంటి ప్రాబ్లం ఏంటండి సార్? వెబ్ కౌన్సిలింగ్, మాన్యువల్ కౌన్సిలింగ్ ఈ రెండు విషయాలకు వచ్చేసరికి తక్కువ మంది అయితే వెబ్ కౌన్సిలింగ్ పర్వాలేదు. కానీ ఎస్జిడి వరకు వచ్చేసరికి 2500 పైన ఉన్నారు. వాళ్ళు కంపల్సరీ ట్రాన్స్ఫర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 2400 ఆప్షన్లో పెట్టాల్సి వస్తుంది. 100 ఆప్షన్స్ పెట్టుకోవడమే కొంతమంది తెలుస్తాయి. అలా కాకుండా 2400 ఆప్షన్లు, 3000 ఆప్షన్లు పెట్టాలంటే 3000 ప్లేసుల తాలూకు అడ్రస్లు, డిస్టెన్స్లు ఇవన్నీ తెలిసి ఉండాలి. వాళ్ళు తెలియదు కాబట్టి ఇన్ని ఆప్షన్లు ఎక్సర్సైజ్ చేయాలంటే
ఖచ్చితంగా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యి మధ్యలో ఏదో తప్పు ఆప్షన్ పెట్టేసి ఉంటే ఆ ఆప్షన్ ఏజెన్సీకి లాస్ట్ టైం గత 10 నెలల్లో అలాగే 400 మంది ఏజెన్సీలో మారుమూల ప్రాంతాలకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అదే మాన్యువల్ కౌన్సిలింగ్ అనుకోండి, అప్పుడు ఆయన వచ్చేసరికి 2000 ఉదాహరణకి 2000 అభ్యర్థి వచ్చేసరికి 2000 మంది ఆల్రెడీ కౌన్సిలింగ్ అయిపోయి ఉంటారు కాబట్టి ఈయన వరకు ఉన్న ఆప్షన్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి అందులో దగ్గరలో ఉన్నటువంటి ఆ మండల నాయకులను తెలుసుకొని సరైన ఆప్షన్ ఉన్న వాటిలో సరైనది ఎంచుకునే అవకాశం ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడి తగ్గుతుంది ముఖ్యంగా ఉపాధ్యాయుడికి. అందుకోసం ఎస్జిటిలకి కంపల్సరీగా మాన్యువల్ కౌన్సిలింగ్ పెడితే ఆవేదన ఆందోళన తగ్గుతుంది. దానివల్ల టీచర్ సరైన ప్లేస్కి ఉన్న వాటిలో సరైన ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయుడి యొక్క ఆందోళన తగ్గించి ఉద్దేశంతోనే ప్రభుత్వం అధికారులు ఒప్పుకొని మరలా ఎందుకో సింపుల్గా మాట మార్చి మళ్ళీ వెబ్ కౌన్సిలింగ్ అంటున్నారు. కాబట్టి ఈ నిరంకుశమైనటువంటి ఆలోచన మాని చక్కగా ఇచ్చిన మాట మీద ఆ స్థాయి అధికారులు ఇచ్చిన మాట మీద నిలబడి చక్కగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తే ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఆనందిస్తారని తెలియజేసుకుంటారు. భావితరాలకి రేపటి తరాలకైతే విద్యను అందించడానికి ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రశ్నార్థకంగా మారే విధంగా ఉంది. వారి యొక్క మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే ఉంటే దానికి సంబంధించి దాదాపు దగ్గరలో ఉన్న ప్రాంతాలు కావచ్చు, వాళ్ళకు అనుగుణంగా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి వెంటనే వాళ్ళు చేరే అవకాశం ఉంటుంది. కానీ వెబ్ కౌన్సిలింగ్ వల్ల ఎక్కడ ఏ పోస్టింగ్ వస్తుందో వీళ్ళు పెట్టిన పోస్టింగ్కి దానికి సంబంధం లేకుండా ఈ పోస్టింగ్లు రావడంతో అయితే దాదాపు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ భారీ ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేస్తున్నా కూడా స్థానికంగా జిల్లా విద్యాశాఖ అధికారులు కావచ్చు, అలానే జిల్లా యంత్రాంగం కావచ్చు, ఇంతవరకు కూడా సరైన స్పందన లేకపోవడంతో ఈ యొక్క ఉపాధ్యాయులందరూ కూడా తీవ్ర నిరాశ అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని పరిగణలో తీసుకుని వాళ్ళకి తక్షణమే వాళ్ళు కోరుకునే విధంగా వాళ్ళ యొక్క డిమాండ్లు నెరవేర్చాలనే విషయాన్ని అయితే విద్యార్థుల భవిష్యత్తును మేము ముందుకు తీసుకెళ్లాలంటే వాడికి అందుకు అనుగుణంగా అయితే మా యొక్క భవిష్యత్తును కూడా ముందుకు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే మనకు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్వంశ్, విశాఖపట్నం. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. 3 నూతన మంత్రులు ఎంపికైన సందర్భంగా వారికి కేటాయించాల్సిన శాఖలపై చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. పార్టీ పదవులపైన సైతం హైకమాండ్ తో చర్చించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. 3 నూతన మంత్రులు ఎంపికైన సందర్భంగా వారికి కేటాయించాల్సిన శాఖలపై చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. పార్టీ పదవులపైన సైతం హైకమాండ్ తో చర్చించనున్నారు ముఖ్యమంత్రి. నేడు సీఎం రేవంత్ ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. 3 నూతన మంత్రులు ఎంపికైన సందర్భంగా వారికి కేటాయించాల్సిన శాఖలపై చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. ఇక పార్టీ పదవులపైన సైతం కూడా హైకమాండ్ తో చర్చించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోలేలు అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో అధిష్టాన పెద్దలను కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, మంత్రివర్గ విస్తీర్ణలో 3కి బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో వారికి ఎటువంటి శాఖలు కేటాయిస్తారనేది దాని మీద చర్చ జరగనుంది. ఇందులో వీటితో పాటుగానే పార్టీ పదవుల పైన కూడా
వారు చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు టిపిసిసి అనుబంధ కమిటీలను 5 అనుబంధ కమిటీలను ప్రకటించినప్పటికీ కూడా అసలైనటువంటి కార్యవర్గాన్ని ప్రకటించని పరిస్థితి అయితే ఉంది. అందుకు సంబంధించి కూడా ఇవాళ అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నారు. అయితే మా ముగ్గురు నేతలను మంత్రివర్గంలోకి తీసుకున్న నేపథ్యంలో పార్టీలో ఎటువంటి అసమ్మతి చెలరేగింది. దాంతో పాటుగానే ఎటువంటి ఉద్యోగింపు కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రస్తుత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ నేతలు భంగపాటుకు గురయ్యారు, వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, పార్టీకి రిబల్సీగా ఏమైనా మారేటటువంటి అవకాశం ఉందా ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో అధిష్టానానికి వివరించేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం ఏఐసిసి పెద్దలతో ఆయన నేరుగా చర్చించనున్నారు. ఏ నేతకు ఏ మంత్రికి ఏ శాఖలు కేటాయించాలి, అయితే సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్నటువంటి కీలకమైనటువంటి శాఖలను కొత్త మంత్రులకు కేటాయిస్తారా, లేదంటే మిగతా ఇతర నేతల వద్ద ఉన్నటువంటి ఇతర మంత్రుల వద్ద ఉన్నటువంటి పలు శాఖలను కూడా నూతన మంత్రులకు కేటాయిస్తారా అనేది అయితే ఢిల్లీ పర్యటన అనంతరం స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ అటు పార్టీలో అసమ్మతి పైన, అదేవిధంగా త్వరలో మరో బిడ్డ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఏ సామాజిక వర్గాలకు ఇవ్వాలి అనే దాని మీద కూడా చర్చ జరగబోతా ఉంది. అయితే రాజు, ముగ్గురు నూతన మంత్రులు ఎంపికైన సందర్భంగా వారు కేటాయించాల్సిన శాఖలపై చర్చలు ఎప్పుడు కొలిక్కే వచ్చే అవకాశం ఉంది? డెఫినెట్ గా చక్రి, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలతో ముఖ్యంగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ యొక్క ముగ్గురు మంత్రులకు కూడా ఏ శాఖలు కేటాయించాలి, వారి సామాజిక వర్గాల వారిగా శాఖలు కేటాయిస్తారా, లేదంటే వారి క్రెడిబిలిటీని దృష్టిలో పెట్టుకొని కీలకమైనటువంటి శాఖలను వారికి అప్పగిస్తారా అనేది కూడా ఇవాళ సాయంత్రం వరకు స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఇవాళ రాత్రిలోగా ఒక గెజిట్ వచ్చేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది. ఏఐసిసి పెద్దలతో చర్చలు జరిపిన అనంతరం రాష్ట్ర మంత్రివర్గంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలు సూచించిన విధి విధానాలను కూడా రాష్ట్ర నేతలకు, రాష్ట్ర మంత్రిమండలి సభ్యులకు కూడా వివరిస్తారు. ఆ తర్వాత మంత్రుల వద్ద ఉన్నటువంటి అదనపు శాఖల, లేదంటే సీఎం వద్ద ఉన్నటువంటి వివిధ శాఖల్లో పలు శాఖలను కూడా వారికి బదిలీ ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు విషయంలో ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తున్నాయి. ఒక హత్య కేసుపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను పట్టుకోవాలని అనిత ఆదేశించారు. ఇక తన్మయ హత్య ఘటన తనను కలిచివేసిందని మంత్రి లోకేష్ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే మృతదేహానికి పోస్టుమార్టం చేసిన పోలీసులు మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు.
అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు విషయంలో ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తున్నాయి. ఇక హత్య కేసుపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను పట్టుకోవాలని అనిత ఆదేశించారు. ఇక తన్మయ్ హత్య ఘటన తనను కలిచివేసిందని మంత్రి లోకేష్ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే మృతదేహానికి పోస్టుమార్టం చేసిన పోలీసులు మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. ఇక ఈ కేసు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ రెడ్డి ఫోన్లో అందిస్తారు. శేఖర్ రెడ్డి. విద్యార్థిని హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనిస్తుంది. ఈ హత్యకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అలాగే హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత కూడా స్పందించడం జరిగింది. ఈ వాస్తవంగా మనం ఈ ఘటన వెలుగులోకి రాకముందు కూడా ప్రధానంగా తల్లిదండ్రులు చేసినటువంటి ఆరోపణ ఏంటంటే గత నెల 3నే అమ్మాయి ఇంటి నుండి అదృశ్యమైంది. ఆ సమయంలోనే మేము పోలీసులకు ఫిర్యాదు చేసాము. ఈ ఘటనపైన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మా అమ్మాయి ప్రాణాలతో మాకు దక్కకుండా పోయిందని ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలో ఈ హత్యకు కొంచెం కొద్ది మేరకు ప్రాధాన్యత అందుకుంటే అయితే దీనికి సంబంధించి మనం పూర్వాపరాలు పరిశీలించినట్లయితే అనంతపురం నగరంలోని టీవీ టవర్ సమీపంలో ఉన్న రామకృష్ణ కాలనీకి చెందినటువంటి గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి లక్ష్మీ అరుణ దంపతులకు ఒక కొడుకు కుమార్తె ఉన్నారు. ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంటే ఆకుతోటపల్లి సమీపంలో ఉన్నటువంటి ఒక కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తయింది. ఈ ద్వితీయ సంవత్సరం పూర్తయిన ఈ సెలవుల సందర్భంగా అమ్మాయి ఇంటి దగ్గరే ఉంది. గత నెల 3వ తారీఖు సాయంత్రం తనకు కడుపు నొప్పిగా ఉందని బయటకు వెళ్లి కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటానని చెప్పి వెళ్లి అమ్మాయి కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలో పోలీసులకు మరుసటి రోజే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం వహించారన్నది తల్లిదండ్రుల ఆరోపణ. అయితే నిన్న కూటేరు సమీపంలోని కూడేరు మండల పరిషత్ ఎన్సీసీ నగర్ సమీపంలో ముల్లపొదల్లో శనివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అప్పటికే కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నటువంటి మృతదేహాన్ని పోలీసులు అనంతపురం మార్చురీకి తరలించారు. అనంతపురం మార్చురీలో తరలించిన అనంతరం ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మిస్సింగ్ కేసులను పరిశీలించి ఈ తన్మయ్య తల్లిదండ్రులను కూడా ఒకసారి పిలిపించి ఆ మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం మృతదేహంపై ఉన్నటువంటి ఆనవాలను బట్టి తన్మయ్యదే మృతదేహంగా గుర్తించినటువంటి తల్లిదండ్రులు తమ కుమార్తె హత్యకు గురైందని తెలుసుకున్నారు. ఆ తర్వాత ఈ పోలీసులు కూడా ఈ ఘటనపై వేగవంతం చేశారని దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే మనం ఈ సంఘటనా స్థలంలో మృతదేహం లభించినటువంటి సమయంలో ఆ వైద్యులు గుర్తించినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తలపై సంఘటనా స్థలంలో లభించిన బీరుబాటిలు కావచ్చు. వైద్యులు తలపై గాయం ఉండడాన్ని బట్టి చూస్తే బీరుబాటిలతో కొట్టి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే ఈ హత్య ఆ తర్వాత కూడా ఆ మృతదేహాన్ని ఆనవాళ్ళు గుర్తుపట్టకుండా ఏదో అంటే పేలుడు పదార్థాలకు ఉపయోగించే ద్రావకంతో కాల్చివేశారని కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే వైద్యులు చెబుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే దాదాపు ఈ వేసవి కావడంతో మృతి చెందిన తర్వాత ఎండ ప్రభావం వల్ల కూడా శరీరంపై అలా బొబ్బలు వచ్చి కాలిపోయిన స్థితిలో కనిపించవచ్చని కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే మొత్తం మీద అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వస్తే తప్ప ఖచ్చితంగా మృతదేహాన్ని ఏదైనా పెట్రోల్ లేకపోతే యాసిడ్ వంటి ద్రావకంతో కాల్చివేస్తారా లేకపోతే ఎండ ప్రభావం వల్ల అలా తయారైందా అన్న విషయాన్ని నిర్ధారించలేమని చెప్పి కూడా వైద్యులు చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలో పోలీసులు కూడా ఈ మంత్రి కావచ్చు, హోంమంత్రి కావచ్చు, విద్యాశాఖ మంత్రి ఇద్దరు స్పందించినటువంటి తరుణంలో పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే ఈ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లు ఖచ్చితంగా ఈ అమ్మాయి మిస్సింగ్ కేసు విషయంలో మేము ఎటువంటి నిర్లక్ష్యం వహించలేదు. అమ్మాయికి సంబంధించినటువంటి విచారణ సమయం మాకు సహకరించలేదు. అమ్మాయి ఎవరెవరితో స్నేహంగా మెలుగుతుంది, అసలు ఆ అమ్మాయి కదలికలపైన మాకు స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో దర్యాప్తును ఖచ్చితంగా చేస్తామని చెప్పి పోలీసులు చెప్పినప్పటికీ వారు సహకరించలేదని పోలీసులు చెబుతున్నటువంటి వాదన. అయితే నిన్న సాయంత్రం ఈ అమ్మాయి మృతి అనంతరం అమ్మాయితో స్నేహంగా మిగిలినటువంటి 3 వ్యక్తులను కూడా ఇప్పటికి యువకులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చక్రి. అయితే ఇక ఈ హత్య కేసుపై స్వయంగా హోంమంత్రి అనిత ఆరా తీశారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను పట్టుకోవాలని అనిత ఒకవైపు ఆదేశించారు. ఇక తన్మయ్ హత్య ఘటన తనను కలిచివేసిందని మరోవైపు మంత్రి లోకేష్ కూడా అన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ ఘటనపైన పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? అనుమానితులను ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? విచారణ చేపట్టారు. అయితే ఇప్పటి వరకు అయితే ఖచ్చితంగా అమ్మాయితో స్నేహంగా మెలిగినటువంటి 3 యువకులు అంటే కళ్యాణదుర్గం ప్రాంతానికి ఒక యువకుడు, అనంతపురం నగరానికి చెందినటువంటి 2 యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వారు నిందితుల కాదని పోలీసు విచారణ అనంతరంగానే మనం పూర్తిగా చెప్పలేము. అయితే ఈ విషయం పైన అయితే ఈ అమ్మాయి గిరిజన సామాజిక వర్గానికి చెందినది కాబట్టి ఈ గిరిజన ప్రజా సంఘాలు మాత్రం పెద్ద ఎత్తున ఈ అమ్మాయి హత్యపైన విచారణ వేగవంతం చేయాలని అలాగే నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా విచారణ వేగవంతం చేశారు. ఖచ్చితంగా నిందితులను కఠినంగా శిక్ష పడేలా మేము కృషి చేస్తామని పోలీసులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ. చక్రి. అయితే జగరెడ్డి, తన్మయ్ కుటుంబ సభ్యులు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా? వారేమంటున్నారు?
అది చక్రియ వాస్తవంగా అంటే మనం అమ్మాయి మిస్ అయిన అంటే అమ్మాయి అపహరణకు గురైనటువంటి అమ్మాయి కనిపించకుండా పోయిన వెంటనే పోలీసులకు వీళ్ళైతే చెప్పినటువంటి సందర్భంలో అయితే ఎవరిపైన కూడా అనుమానం వ్యక్తం చేయనటువంటి పరిస్థితి. అయితే నిన్న హత్యకు గురై మృతదేహం లభించిన తర్వాత కూడా వారైతే ఎవరిపైన అనుమానం వ్యక్తం చేయలేదు. అయితే పోలీసులు తమ విచారణలో భాగంగా అమ్మాయి ఏ విధంగా అంటే ఎవరెవరితో స్నేహంగా మెలుగుతుంది అన్న కోణంలో ఆ అమ్మాయి స్నేహితులతోనూ ఇతర ఉన్నటువంటి సంబంధాల ఆరా తీసే క్రమంలో ఆ అమ్మాయితో ముగ్గురు స్నేహంగా మెలుగుతున్నట్టు కూడా నిర్ధారించారు. ఆ ముగ్గురిని ఇప్పుడు పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి నిందితుల కాదని అయితే మనకు ఖచ్చితంగా నిర్ధారించడం. అయితే సంఘటనా స్థలంలో లభించినటువంటి బీర్ బాటలు ఇతర వస్తువుల ఆధారంగా క్రూజ్ టీమ్ కూడా సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అయితే ఇవాళ సాయంత్రం లోపల ఖచ్చితంగా నిందితులు ఎవరైనా ఒక ఖచ్చితమైన నిర్ధారణ వచ్చే అవకాశం ఉంది. రేపు ఈ లోపల కూడా అరెస్టు నిందితులను అదుపులోకి తీసుకున్నటువంటి విషయాన్ని మీడియాకు కూడా వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ హత్య పైన మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు బగ్గుమంటున్నటువంటి నేపథ్యంలో పోలీసులు దీనిపైన దర్యాప్తు కూడా వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్రి.